మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. శ్రీరామ అంటేనే మన భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతటా కూడా ఎంతో పాజిటివ్ వెబ్స్. శ్రీరాముడి పేరు వినగానే మా దేవుడు, మా రాజు అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అలాంటి శ్రీరాముడు ఉన్న ప్రదేశం దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం. ఇదే భద్రాచలంలో దక్షిణ అయోధ్యగా పేరున్న శ్రీరామ ఆలయాన్ని యథావిధిగా అంటే ఎలా అయితే ఉందో కంప్లీట్ మెజర్మెంట్స్ అండ్ ఆర్కిటెక్చర్తో సేమ్ అదే విధంగా అమెరికాలోని అట్లాంటిక్ దగ్గర కమింగ్ అనే సిటీలో నిర్మించబోతున్నారు మన తెలుగువారు, తెలుగు పౌర ఆచార్య పద్మనాభాచార్య గారు. ఒకసారి వారిని అడిగి ఈ ఆలయము ఎప్పుడు నిర్మాణం స్టార్ట్ అయింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, దీంతో పాటు వీరు ఖగోళ యాత్ర అని చెప్పి ఒక లోక కళ్యాణానికి ఒక ప్రత్యేకమైన యాత్రను కూడా చేస్తున్నారు. మరి ఆ యాత్ర పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. భద్రాద్రి రామాలయం అమెరికాలో నిర్మాణం అవుతుంది. ఇది సాక్షాత్ సీతారాముల వారి సంకల్పం. మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో చూసినట్టయితే రామాలయం లేని ఊరు మనం మనకు కనిపించింది. ప్రతి ఊర్లో కూడా రామాలయం ఉంటుంది. అమెరికాలో రామాలయాలు చాలా తక్కువ ఉన్నాయి. అలాంటి రామాలయం కావాలి అనే సంకల్పంతో, అది దైవ సంకల్పంతో రామాలయం నిర్మాణం జరుగుతుంది. అమెరికాలో జార్జియా అనేటువంటి స్టేట్లో అట్లాంటా అనేటువంటి పాపులర్ సిటీ అది. దాని పక్కన ఉండేటువంటి ఒక సిటీ కమ్మింగ్ అనేటువంటి సిటీలో నిర్మాణం జరుగుతుంది. ఇది 2016లో సంకల్పం. ముందుగా భద్రాద్రి రామాలయం అని ప్రార్థన చేశాను 2016లో. ఇలా రామాలయం నిర్మాణం చేయాలి, ఇది దైవ సంకల్పం, మాకు ఉత్సవమూర్తులు ప్రసాదంగా ఇవ్వండి అని ప్రార్థన చేస్తే అప్పుడు కుంభకోణంలో మూర్తులు చేయించి 2016లో ఏప్రిల్ 15 అది శ్రీరామనవమి రోజు మన గోదావరి నదిలో స్వామివారికి ఉత్సవమూర్తులకు అభిషేకం చేసి ఆలయంలో విశేషమైనటువంటి పూజలు నిర్వర్తించి అమెరికా ఆలయం కోసంగా ప్రసాదంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఈ సంకల్పం ప్రారంభమయ్యి ముందుకెళ్తుందమ్మా. 9వ సంవత్సరం ఇప్పుడు ఇది. 8 సంవత్సరాల నుంచి ఈ ప్రయత్నంలో ఉన్నాం మేము. ఈరోజు ఏంటంటే 33 ఎకరాలు ఒక భూమిని ఒక భక్తుడు ఆలయానికి దానం చేశారు 2018లో. 2019లో భూమి పూజలు జరిగింది, శంకుస్థాపన జరిగింది. 2020-21 కోవిడ్లో హోల్డ్ అయింది. 2022 మే 19 లోకల్ అథారిటీస్ కౌంటీ నుంచి మాకు పర్మిషన్స్ ఇచ్చారు ఆలయ నిర్మాణం కోసంగా. ఆలయ నిర్మాణం దాదాపు 2 సంవత్సరాల నుంచి ముందుకెళ్తుంది. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు దీంట్లో భాగంగా ఈ ఆలయ నిర్మాణంలో భాగంగా ఒక ఖగోళ యాత్ర చేస్తున్నారు. అది స్వామివారి విగ్రహ మూర్తులతో అని చెప్తున్నారు కదా, అది ఎప్పుడండి, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఇది ఆలయ నిర్మాణం ఇప్పుడు చెక్కడం పూర్తయింది. ఆలగడ్డ అనేటువంటి ఒక ప్లేస్ కర్నూలు పక్కన యాదగిరిగుట్ట చెక్కిండేటువంటి ఒక శిల్పులు దాదాపు 200 మంది శిల్పులు 2 సంవత్సరాల నుంచి ఈ ఆలయాన్ని చెక్కి పూర్తి చేశారు. భద్రాచలం మనం చూస్తే రామాలయం ఉంటుంది, రామాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాలను చెక్కి పూర్తి చేశారు. ఇప్పుడు దాన్ని మనము షిఫ్ట్ చేసి అమెరికాలో దాన్ని నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేయాలి. మనకి 2016లో సీతారాముల వారి ఉత్సవమూర్తులు మనకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు పూర్తిగా ఈ భరతఖండాన్ని ప్రదక్షిణ చేసి 108 దివ్యదేశాలని సందర్శించి పూజలు చేసుకొని అమెరికాకి వెళ్ళారు. అంటే 108 దివ్యదేశాల్లో 106 దివ్యదేశాలు అంటే దివ్య క్షేత్రాలు, మహావిష్ణువుకి సంబంధించిన క్షేత్రాలు అవి. ఇవన్నీ పూజలు చేసుకొని అన్ని నదుల్లో అభిషేకాలు చేసుకొని అమెరికాకి వెళ్ళారు. అమెరికాకి వెళ్ళిన తర్వాత మొత్తం అమెరికా 4 సంవత్సరాలు అమెరికా ప్రదక్షిణ చేసి 1008 కళ్యాణాలు పూర్తి చేసుకున్నారు. ఈ కళ్యాణాలు పూర్తి అయిన తర్వాత ఆలయాన్ని మనం నిర్మాణం చేయాలి. అంటే ఆలయం చెక్కడం పూర్తయింది, స్వామివారిని అక్కడ తీసుకొని పోయి నెక్స్ట్ ఇయర్ ప్రతిష్ఠ చేయాలి మనము. సో దానికి ముందు ఏ ఉత్సవమూర్తులైతే ఈ దివ్యదేశాలని సందర్శన చేశారో, ఏ స్వాములైతే పరివారం మొత్తం అమెరికాను ప్రదక్షిణ చేశారో, ఈ ప్రతిష్టకు ముందు ఈ ఖగోళ యాత్ర అనేటువంటి సంకల్పంతో మొత్తం భూమండలాన్ని ప్రదక్షిణ చేస్తుండేటువంటి అద్భుతమైనటువంటి యాత్ర ఇది. అంటే ఈ మొత్తం భూమండలాన్ని కంప్లీట్ గ్లోబ్ని మనం భూదేవి, భూమాదేవి అనే ఒక ఆలయంగా మనం స్వీకరిస్తూ ఆ భూమండలాన్ని ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆ స్వామివారితో పాటు అర్చక స్వాములు పూజలు చేస్తూ ఒక ప్రదక్షిణ చేసేటువంటి ఒక
ఒక యాత్రని ఖగోళ యాత్ర అనే పేరుతో సంకల్పమైంది. అది ముందుకెళ్తుందమ్మా. అయోధ్యగా పేరొందిన భద్రాచలంలో స్వామివారి మూర్తి వచ్చేసి వైకుంఠ రాముడు కూడా. సో కమింగ్ దేశంలో కూడా స్టేట్లో కూడా ఇలాగే వైకుంఠ రాముడినే అమరుస్తున్నారా? అవునమ్మా, పూర్తిగా రామదాసు గారు ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారో ఈ భద్రాచలంలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడు రామనారాయణ స్వామిగా వైకుంఠరాముడు రామనారాయణుడు అనేటువంటి పేరుతో ఎలా అయితే ఇక్కడ వచ్చి నివసించారో అలాంటి నమూనా దాన్ని రెప్లికా ఆఫ్ ద టెంపుల్ పూర్తిగా రామనారాయణ స్వామి అలాంటి స్వాముల్ని అక్కడ నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేసేటువంటి గర్భగుడి పైన సుదర్శన చక్రం అనేది ఆనాడు రామదాసు వారికి దొరికింది కదా, మరి ఈనాడు కూడా అలా భక్తులు ఎవరైనా ఇచ్చారా, మీరే చేపిస్తున్నారు? అదే డిజైన్ ఇక్కడ చేస్తున్నారు కదా? మా పూర్తిగా అమ్మ ఈ ఆలయ నిర్మాణం ముందు సుదర్శన చక్రం దాన్నే ముందు చేయించాం. అవును, సుదర్శన చక్రాన్ని చేయించి ఇక్కడ ఆ గోదావరి నదిలో అభిషేకాలు చేసుకుని భద్రాద్రి రామాలయంలో పూజలు చేసుకుని రామాలయం ఎదురుగా ఉండేటువంటి నరసింహస్వామి ఆలయంలో పూజలు చేసుకుని అక్కడి నుంచి అహోబిలం నరసింహస్వామి క్షేత్రంలో తీసుకొని పోయి అక్కడ విశేషంగా హోమాలు చేయించి ఆ సుదర్శన చక్రాన్ని అమెరికాకి తీసుకుని వెళ్ళామమ్మా. అలాగే ఇక్కడ ఎలాగుందో అదే కాపీ ఆఫ్ దట్ సుదర్శన చక్రం. సేమ్ మనం చూస్తే రామ అవతారంలో మనకి కనిపిస్తూ ఉంటుంది, అంటే విష్ణుమూర్తి నిల్చున్నట్టుగా ఉంటుంది కదా. అవునమ్మా, అదే రెప్లికాతో మళ్ళీ మీరు సుదర్శన చక్రాన్ని చేయించారు. పూర్తిగా అదేమ్మా, అదే మెజర్మెంట్స్ అలాగే ఉంటుంది. అలాగే చేయించి తీసుకుని వెళ్ళాము. అంటే స్వామి ఇది మీరు పెట్టుకుంటున్న అమౌంటా, లేదు అంటే ఏదైనా దాతలు ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నారా ఈ మహత్ కార్యానికి? అమ్మా పూర్తిగా భక్తాదులమ్మా. సో ఈ ఆలయం మీరు ముందు ఎక్కడి నుంచి ఉన్నారండి మన భారతదేశం? ఈ ఆలయానికి మనకి దాదాపు అరౌండ్ ది గ్లోబ్ ఉన్నారు. ఎందుకంటే భద్రాద్రి రాముల వారు అంటే ఎవరికైనా ఇష్టమే, ఎవరైనా ఇష్టపడేటువంటి స్వాములు వాళ్ళు. ఇక్కడ మా అమెరికాలో ఈ ఆలయం కోసంగా మేము ఈ యొక్క ప్రయత్నంతో ముందుకెళ్ళేటువంటి సందర్భంలో మనం దివిదేశ యాత్ర చేసేటప్పుడు కొంతమంది కొన్ని వేలాది మంది దీన్ని కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా 1008 కళ్యాణాలు మొత్తం అమెరికా మొత్తం చేశాం కాబట్టి అమెరికా రాష్ట్రం అంతా అమెరికా దేశమంతా దీనికి కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ఈ ఒక ఆలయంలో విష్ణుచిత్త గురుకులం అనేటువంటి గురుకులం ఉంది. ఈ గురుకులము 2020 నుంచి ప్రారంభించి దాదాపు 5,000 మంది విద్యార్థులు దీంట్లో రోజు నిత్య పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నేర్చుకున్నారు. అంటే మనం సింపుల్ అవును మనకి లర్నింగ్ పూజ రోజు ఒక మంత్రం చెప్తూ స్వామివారి పూజ ఎలా చేసుకోవాలి, సింపుల్ ప్రేయర్స్ అనేటువంటిది ఒక ప్రోగ్రాం ఉంది. అంతేకాకుండా ప్రతిరోజు రామాయణ పారాయణం చేస్తాం. ఎక్కువ మంది తెలుగువారు ఉన్నారమ్మా. సో మనకి ఒక 70 to 80% మనకి తెలుగువారు ఉంటే, అంటే ఈ ప్రోగ్రామ్ని ఇష్టపడి ఇప్పుడు స్తోత్రం అనుకోండి, విష్ణు సహస్రనామ స్తోత్రం అనుకోండి, ఎవరైనా ఇష్టపడతారు. తెలుగు వాళ్ళు అంటామా, కన్నడ వాళ్ళు అంటామా, తమిళ వాళ్ళు అంటామా, అందరూ నేర్చుకుంటారు. అంతేకాకుండా మనం తెలుగులో రామాయణం పారాయణం. సో ప్రతిరోజు కూడా 5 సంవత్సరాల నుంచి ఒక్కరోజు ఆగకుండా రామాయణం ప్రతిరోజు చదువుతున్నారు. భగవద్గీత అంటారా, తెలుగు భాష అంటారా, సంస్కృత భాష అంటారా, వేదం అంటారా, స్తోత్ర పారాయణం అంటారా, ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఇక్కడ మేము టీచ్ చేస్తున్నాం. ఇది అమెరికా, ఇండియా కాకుండా అరౌండ్ ది గ్లోబ్ 30 కంట్రీస్లో కూడా ఒక నెట్వర్క్ ఉంది. దాదాపు 100 మంది వాలంటీర్ టీచర్స్ దీంట్లో పనిచేస్తున్నారమ్మా. అలా ఈ యొక్క మన ఆలయం గురించి సో ఇలా చాలామందికి అరౌండ్ ది గ్లోబ్ తెలుసు. ఆగస్ట్ 17 నుంచి స్టార్ట్ అవుతున్న ఈ ఖగోళ యాత్ర గురించి మనకి మరిన్ని వివరాలు ఇవ్వడానికి సుధాకర్ గుప్తా గారు ఉన్నారు. వారిని అడిగి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీరామ్. స్వామివారు అర్చకం పద్మనాభాచార్యుల వారు కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో వారి యొక్క జన్మస్థలం. రాముల వారి అనుగ్రహంతో అమెరికాకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక దేవస్థానాన్ని సంకల్పం చేద్దామని మన భారతీయంగా ఉంటున్నటువంటి ప్రవాస భారతీయులందరినీ ప్రేరణ కలిగి స్వామివారు భద్రాద్రికి రావడం జరిగింది. భద్రాద్రి రాముల వారి యొక్క సన్నిధిలో ప్రార్థన అనుగ్రహించి రాముల వారి యొక్క ఉత్సవమూర్తుల్ని స్వామివారికి అనుగ్రహింపజేశారు. వాటిని తీసుకుని భారతదేశం అంతా కూడా దివ్య దేశాలన్నీ కూడా దాదాపుగా 108 దివ్య దేశాల్లో 106
క్షేత్రాన్ని స్వామివారు భౌతికంగా దర్శించి ఆ తర్వాత అమెరికాకి వెళ్ళి అమెరికాలో వేలాది చోట్ల సీతారాముల వారి కళ్యాణోత్సవాలను చేయడం జరిగింది. ఇదే ప్రేరణతో వారు భద్రాద్రి నమూనాలో ఉన్నటువంటి రామాలయాన్ని అమెరికాలో నిర్మింపజేయాలని సంకల్పం చేస్తే రాముల వారి అనుగ్రహంతో ఆ కార్యక్రమం కూడా నెరవేరే ప్రయత్నం చేశారు. అది సఫలీకృతం కావడము, ఒక భక్తుడు భూమిని దానంగా ఇవ్వడము, అమెరికాలో అట్లాంటా అనే కమింగ్ అనే ఏరియాలో వారు చక్కగా ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి రాముడు యొక్క ఆలయం ఏ విధంగా నిర్మింపజేశారో అదే నమూనాలో అదే కొలతలతో ఆళ్లగడ్డలో ప్రతిష్టాత్మకమైనటువంటి శిల్పుల చేత యాదగిరి ఆలయాన్ని నిర్మింపజేసిన శిల్పులే అక్కడ ఆళ్లగడ్డలో 200 మంది శిల్పులు గత 2 ఏళ్లుగా చేస్తూ అక్కడ నమూనా ఆలయాన్ని ఏ విధంగా కట్టారో ఆ విధంగా అంత శిల్పులు తనం అంతా అయిపోయింది. వచ్చే శ్రీరామనవమి ఉత్సవానికి పెద్ద ఎత్తులో ప్రారంభోత్సవం కూడా ఆలయ ప్రారంభోత్సవాన్ని జరపదలుచుకున్నారు. ఆ కార్యక్రమాన్ని పెద్దలైనటువంటి మన దేశ ప్రధాని మోడీ గారిని కూడా ఆహ్వానం జరిగింది. వారు కూడా సుముఖంగా రావచ్చు భగవంతుని ప్రేరణతో. ఎందుకంటే రామ అంటే మనకి ఇప్పుడు మార్క్గా ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి అదే స్ఫూర్తితో ఈ కార్యక్రమం ఇవాళ ఈ స్వామీజీ ఒక మహత్తర కార్యక్రమాన్ని తలపెట్టారు. అదేమంటే శ్రీరామ ఖగోళ యాత్ర, శ్రీరామ పరివార సమేత ఖగోళ యాత్ర. అంటే భారతదేశాన్ని మనం సూర్యునిగా భావిస్తూ 8 దిక్కులు ఉండేటువంటి భూమండలంలో 8 దిక్కులు ఉన్నటువంటి ఆ క్షేత్రాల్లో ఆ యొక్క దేశాల్లో స్వామివారి కళ్యాణోత్సవము చేస్తూ ప్రారంభోత్సవం ఎక్కడ జరుగుతుంది? అయోధ్యలో, రాముని వారి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో జరిగి పరిసమాప్తి కార్యక్రమాన్ని మన భద్రాచలంలో పరిసమాప్తి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో స్వామివారు సంకల్పం గావించారు. దానికి అందరూ సహకరిస్తున్నారు. ఆ భాగంగానే ఇవాళ కొత్తగూడెంకి మా ఆనంద్ గారి ప్రేరణతో రావడం జరిగింది.